వికారాబాద్ జిల్లాలో అధికారుల నిర్లక్ష్య వైఖరిని వీడటం లేదు. దీనికి పరిగి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే నిదర్శనంగా నిలుస్తోంది. కొత్త పాలకవర్గం కొలువుదీరి దాదాపు 3 నెలలు గడుస్తున్నా నేటికి పాత పాలకవర్గం పేర్లతో కూడిన బోర్డే దర్శనమిస్తోంది. రోజువారీ విధులకు వచ్చే అధికారులు, కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు బోర్డు మార్చాలనే కనీస ఆలోచన రాలేదని పట్టణ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పాత బోర్డు విషయాన్ని మీడియా కనిపెట్టగా అధికారులు నిర్లక్ష్యం బయటపడుతుందనే భయంతో చోద్యం ప్రదర్శిస్తున్నారు. మున్సిపల్ కనీసం బోర్డు కూడా మార్చే పరిస్థితి లేదు. మన మున్సిపల్ పాలక వర్గం ఎన్నికై 4 నెలలు కావస్తున్నా ఇంతవరకు బోర్డు కూడా దిప్పలేదే. అంటే అర్థం చేసుకోండి ఎంత నిద్రావస్థలు ఉన్నది. మాతో చైర్మన్ ఉన్నది, చైర్మన్ మేడం కంటే చైర్మన్ భర్త ఇంకా ఆయన పాలన కాకపోతే ఇంట్లో కూర్చోమని రోజు వచ్చి నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పుకోవడమే తప్ప రోజు ఎమ్మెల్యే గారు ఎంట తిరగడం తప్ప షోపుటప్ తప్ప ఇంట్లో పనేం జరుగుతలేదు. ఏదో వస్తున్నారు తూతు మంత్రంగా పోతుండ్రు. అంటే అర్థం చేసుకోండి ఎంత నిద్రావస్థలో ఉన్నది ఈరోజు పరిగిలా. కనీసం ఇప్పుడు ఈరోజు వర్షం పడుతుంది, ఏమవుతుందో మేము ఆలోచన చేస్తుంటే ఒక కమిషనర్ లేడు, ఒక మనిషి లేడు, ఒక లేబర్ లేడు, ఎవ్వరు లేరు. ఇట్లా మాతో అవుతుంది మేము చేసామని చెప్పి మరి గవర్నమెంట్ నిద్రావాసాలు ఉన్నదా, పాలకవర్గం నిద్రావాసాలు ఉన్నదా, మరి మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ నిద్రావాసాలు ఉన్నదా? కమిషనర్ అయితే రానే రాడు. పాలకవర్గం సభ్యులు బోర్డు కూడా మారవలేడు అంటే మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే బోర్డు కూడా మారవలేని పరిస్థితి ఉంది మా దగ్గర. మున్సిపల్